జై శ్రీమన్నారాయణ. జై శ్రీకృష్ణ పరమాత్మ. జై శ్రీ దుర్గా మల్లీశ్వర స్వామి. జై శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి. శరణు శరణు శరణు. మిత్రులందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు ధర్మపదం అనే గ్రంథం గురించి ఒక చిన్న ఇంట్రో మీ ముందు పెడదామని వచ్చాను. ధర్మపదం అనే గ్రంథం మీకు అందరికీ చాలా వరకు తెలిసే ఉంటుంది. ఈ గ్రంథం గత నెల అంటే ఏప్రిల్ 20వ తేదీ 2025న శ్రీ నారాయణ తిరుమల దేవస్థానం గుజరాతీపేటలో శ్రీకాకుళం నగరంలో ఆవిష్కరించబడింది. ఈ గ్రంథ ఆవిష్కరణకు మహనీయులు, మాన్యులు, పెద్దలు డాక్టర్ గురుగుబెల్లి ఇతరాజులు గారు, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి మరియు విశ్రాంత చైర్మన్ ఏపీఏటి హైదరాబాదు వారు, మాన్యులు, పెద్దలు పూర్వపు డైరెక్టర్ సీటా డాక్టర్ సి రాఘవాచార్యులు గారు, అలాగనే నాకు మిత్రులు, సోదరుడు పప్పల జగన్నాథరావు గారు, రిటైర్డ్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జ్, అలాగే సోదరుడు పప్పల కృష్ణమూర్తి, రిటైర్డ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఎక్సైజ్, అలాగనే మిత్రులు, సీనియర్ అడ్వకేట్సు, కొత్తపేట గ్రామస్తులు, ఇతర గ్రామస్తులు కూడా ఈ సభకు దాదాపుగా 600 వరకు హాజరయ్యారు. సభను విజయవంతం చేశారు. ఈ సభను శ్రీ గురుగుబెల్లి నరసింహమూర్తి గారు అధ్యక్షత వహించి విజయవంతంగా నడిపారు. ఈ గ్రంథము వ్రాయడానికి ప్రోత్సాహం ఎవరి శక్తియుక్తులు అనేది కూడా చర్చించుకుందాం ఒక క్షణం. నేను 2015 సంవత్సరంలో దుర్గగుడికి ఈఓగా ఉన్న కాలంలో మిత్రులు, గురుతుల్యులు డాక్టర్ సి రాఘవాచార్యులు గారు మాట్లాడుతూ, నరసింహరావు ఇంతకుముందు హిందూ మతము శ్రీ మహావిష్ణువు మహత్యం అనే గ్రంథం రాశావు, మనం పార్నెళ్ళప్పుడు ఆ గ్రంథాన్ని నేను చదివాను, బాగుంది, అలాంటి ప్రయత్నం ఇంకొకటి చేయరాదా? దేశ ప్రజలకు ముఖ్యంగా హిందువులకు ఉపయోగపడే ధర్మాల గురించి కానీ లేదా ఏదైనా